ఈ రోజు చూపించే అవుట్ఫిట్ లో శారీ చూపిస్తున్నానా లేక లెహంగా చూపిస్తున్నానా గెస్ట్ చేస్తూ ఉండండి. ఈ లోపు బ్లౌజ్ గురించి చెప్తాను. మా టైలర్ ఆంటీకి జస్ట్ అవుట్ఫిట్ ఇచ్చి మీ ఇష్టం ఏ రకంగా స్టిచ్ చేయించినా అని చెప్పా. బెటర్ మనం ఇలా కావాలి అలా కావాలి అనడం కంటే ఆవిడకే ఒపీనియన్ వదిలేస్తే చాలా బాగా స్టిచ్ చేసి ఇస్తారు. గెస్ట్ చేశారా లేదా? సింపుల్ శారీ అనుకోకండి, కానీ సింపుల్ గా ఉన్నా కూడా దీన్ని ఎంత బాగా ఎలివేట్ చేయగలమో చూపిస్తాను. మోస్ట్లీ నాకు డార్క్ కలర్ అంటే చాలా 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 ఇష్టం. అందులోనూ డార్క్ గ్రీన్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇది పెద్దవాళ్ళైనా చిన్న వాళ్ళైనా కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చు. బార్డర్ మొత్తం కూడా గోల్డ్ కలర్ లో, అది కూడా ఫ్లవర్స్ తో వచ్చేసింది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయినా వేసుకోవచ్చు, లేదా సింగిల్ పైటగా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ. ఈ శారీ మీకోసం హెయిర్ స్టైల్ మార్చాను, ఎప్పుడు రొటీన్ అయిపోతుందని. చూడటానికి సింపుల్ గా ఉన్న శారీ మీద హెవీ జ్యువెలరీ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. అందుకే జ్యువెలరీ కూడా చాలా సింపుల్ గా సెలెక్ట్ చేశాను. కాజల్, బొట్టు అండ్ గాజులతో అదర్ కొట్టేస్తాం సింపుల్ లుక్ ని కూడా. ఏ మాటకా మాట చెప్పాలి, నేను సెలెక్ట్ చేసుకున్న ప్రతి అవుట్ఫిట్ మీద బ్యాంగిల్స్ మాత్రం పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి. గుర్తుందా లేదా? సింపుల్ శారీ కాబట్టి లిప్స్టిక్స్ కూడా న్యూడ్ వే సెలెక్ట్ చేసుకోవాలి. ఫైనల్ గా చూడండి, మన ఇంట్లో అమ్మ వాళ్ళు ఎలా అయితే రెడీ అయ్యే వాళ్ళు సేమ్ వాళ్ళలాగే లేము. నా చిన్నప్పటి నుంచి మా అమ్మ ఇలానే రెడీ అవుతూ ఉండేది. ఐ హోప్ మీ అందరికి కూడా ఈ అవుట్ఫిట్ నచ్చిందని అనుకుంటున్నా.